ప్రేమ, ద్రోహం, త్యాగం ఈ మూడు కలిస్తే ఒక కథ ఎంత నాటకీయంగా ఉంటుంది. సరిగ్గా అలాంటి ఒక అద్భుతమైన ఆంగ్ల పద్యం గురించే ఈరోజు మనం లోతుగా చర్చిద్దాం. దాని పేరు ద హైవేమ్యాన్. 100 సంవత్సరాలకు పైగా అయినా ఈ పద్యం పాఠకులను ఎందుకు ఇంతగా ఆకట్టుకుంటోంది? కేవలం ఇదొక ప్రేమ కథ అయినందువల్ల, లేక అంతకు మించిన లోతైన సాహిత్య విలువలేమైనా ఉన్నాయా? మీరు చెప్పింది నిజం. ఇది కేవలం ఒక కథగాదు, ఒక గాథాగీతం. అంటే ఇంగ్లీష్లో బ్యాలెడ్ అంటారు. బ్యాలెడ్. అవును. బ్యాలెడ్ సాధారణంగా సంగీతానికి అనుకూలంగా చాలా లయబద్ధంగా ఉంటాయి. అందుకే చదువుతుంటే మనకొక పాట వింటున్న ఫీలింగ్ వస్తుంది. కరెక్ట్. ఈ పద్యం యొక్క నిర్మాణాన్ని మనం ఒక 3 భాగాలుగా చూస్తే దానిలోని అందం మనకింకా స్పష్టంగా అర్థమవుతుంది. ఓ, అదెలా? అంటే మొదటిది ఒక వాగ్దానం, రెండవది ఒక త్యాగం, ఇక మూడవది ఒక విషాదకరమైన ముగింపు. సరే, అయితే ఆ మొదటి భాగంతోనే మొదలు పెడదాం. పద్యం స్టార్ట్ అవ్వడమే ఒక అద్భుతమైన వాతావరణాన్ని చూపిస్తోంది. అవును. గాలి ఒక చీకటి ప్రవాహంలా చెట్ల మధ్యలో వీస్తోంది. చంద్రుడు దెయ్యపు ఓడలా మేఘాల సముద్రంలో తేలుతున్నాడు. ఇలాంటి వర్ణనలు వింటుంటేనే మన కళ్ల ముందు ఒక చల్లని, గాలి వీచే రాత్రి కనిపిస్తోంది కదా? ఖచ్చితంగా. ఇది కేవలం వాతావరణం చెప్పడం కాదు. కవి ఇక్కడ రూపకలంకారాలు అంటే మెటఫర్స్ చాలా గెషిక్తుగా వాడారు. మెటఫోర్స్. అవును. గాలిని ఒక నదితో పోల్చటం, చంద్రుడిని ఒక దెయ్యపు ఓడతో. దీనివల్ల ఒక రకమైన అశాంతి, ఒక రహస్యం, ఇంకా చెప్పాలంటే కొద్దిగా భయం కూడా కలుగుతోంది. అంటే ఇది ఒక సాధారణ ప్రేమ కథ కాదని మొదట్నుంచే ఒక సూచన ఇస్తున్నారన్నమాట. సరిగ్గా. ఈ గాథిక్ వాతావరణమే మన కథానాయకుడి ఎంట్రీకి సరైన స్టేజ్ సెట్ చేస్తోంది. అవును. ఇక మన హీరో హైవేమ్యాన్ వస్తాడు. అతనొక దోపిడీ దొంగ. కాని పద్యంలో అతన్ని వర్ణించిన తీరు చూస్తే ఎక్కడా అలా అనిపించదు. అస్సలనిపించదు. ఖరీదైన కోటు, మెరిసే బూట్లు, తలపై ఒక టోపీ. ఒక హీరోలా కనిపిస్తాడు. అతను నేరుగా పాత సత్రానికి వస్తాడు, అక్కడ తన ప్రియురాలు బెస్ కోసం. ఇది చాలా ముఖ్యమైన పాయింట్. అతను చట్టప్రకారం చూస్తే ఒక క్రిమినల్. అవును. కాని కవి అతన్ని ఒక ఆకర్షణీయమైన, ధైర్యవంతుడైన ప్రేమికుడుగా పరిచయం చేస్తాడు. ఇదే రొమాంటిక్ హీరో అనే కాన్సెప్ట్. అంటే సమాజ నియమాలను ధిక్కరించే పాత్ర. అవును. కాని అదే సమయంలో కవి మనకు మరో పాత్రను కూడా పరిచయం చేస్తాడు. టిమ్ ది ఆస్ట్లవ్. టిమ్ గుర్రపుశాలలో పనిచేసే వ్యక్తి. అతని వర్ణన హైవేమ్యాన్కి కంప్లీట్ ఆపోజిట్గా ఉంటుంది. అవును, పూర్తి వ్యతిరేకం. పాలిపోయిన ముఖం, ఎర్రటి కళ్ళు, జుట్టేమో మట్టిరంగు గడ్డిలా ఉందని వర్ణిస్తారు. ఇది సాహిత్యంలో మనం తరచుగా చూసే టెక్నిక్. ఒక పాత్ర యొక్క బయటి రూపం వాళ్ల లోపలి నైతికతకు అద్దం పట్టడం. ఓ. హైవేమ్యాన్ ఎంత ఆకర్షణీయంగా ఉంటాడో టిమ్ అంత అనాకరిగా ఉంటాడు. ఆ జుట్టును మట్టిరంగు గడ్డితో పోల్చడం అతనిలోని నిర్జీవత్వాన్ని, కుళ్ళిపోతున్న అసూయను సూచిస్తుంది. ఎందుకంటే అతను కూడా బెస్ను ప్రేమిస్తాడు కదా. అవును, కాని ఆమె అతన్ని పట్టించుకోదు. అందుకే అతను ఆ ప్రేమజంట మాట్లాడుకుంటుంటే ఒక నీడలో దాకుని అసూయతో వింటూ ఉంటాడు. ఈ అసూయే కథను విషాదం వైపు నడిపిస్తుంది. ఆ సంభాషణలోనే కథకు పునాది పడుతుంది. హైవేమ్యాన్ తను ఒక పెద్ద దోపిడీకి వెళ్తున్నానని, తిరిగి వస్తానని బెస్కి వాగ్దానం చేస్తాడు. అవును, చంద్రకాంతిలో తిరిగి వస్తానని. ఆ వాగ్దానంలోని చివరి మాటలు చాలా శక్తివంతమైనవి అనిపిస్తాయి నాకు. ఏవి? నరకం అడ్డుపడినా సరే నేను తిరిగి వస్తాను అని. ఇది కేవలం ఒక మాటలా లేదు, ఒక ప్రమాణంలా ఉంది. నిజమే. ఆ వాగ్దానం కథకు గుండెలాంటిది. అందులో ప్రేమతో పాటు ఒక రకమైన అహంకారం, విధిని సవాల్ చేసే ధైర్యం కూడా కనిపిస్తుంది. అంతేకాదు, కవి ఇక్కడ మరో సూక్ష్మమైన సంకేతాన్ని కూడా ఇచ్చాడు. అదా, ఏంటది? హైవేమ్యాన్ పడమర అంటే వెస్ట్ దిశగా వెళ్లాడని ఉంటుంది. సాహిత్యంలో సూర్యుడు అస్తమించే పడమర దిక్కును తరచుగా జీవితం యొక్క ముగింపుకు, మరణానికి ప్రతీకగా వాడతారు. అంటే ఈ ప్రయాణం విషాదంలో ముగుస్తుందని కవి ముందే మనకొక హింటిస్తున్నాడన్నమాట. బహుశా ఆ వాగ్దానం మీద నమ్మకంతో బెస్ ఎదురుచూస్తూ ఉంటుంది. కాని కథ ఇక్కడే ఒక ఊహించని మలుపు తీసుకుంటోంది. అవును, అతను తిరిగి రాడు. అతని బదులుగా రాజుగారి సైనికులు అంటే రెడ్ కోట్స్ సత్రానికొస్తారు. వాళ్లని అక్కడికి పంపింది టిమ్. అతని అసూయ ఇప్పుడొక ద్రోహంగా మారింది. ఇక్కడ కథ టోన్ ఒక్కసారిగా మారిపోతుంది, శృంగారం నుండి క్రూరత్వంలోకి.
అవును. ఆ సైనికులు చాలా నీచంగా ప్రవర్తిస్తారు. బెస్ను తాగుతూ, ఎగతాళి చేస్తూ, చివరికి ఆమె నోటికి గుడ్డ కట్టి మంచానికి బంధిస్తారు. అంతటితో ఆగకుండా ఆమె గుండెకు గురిపెట్టి ఒక తుపాకీని ఆమె భుజానికి కడతారు. హైవేమ్యాన్ను పట్టుకోడానికి ఆమెను ఎరగా ఒక బెయిట్ లా వాడుకుంటున్నారు. ఇది చాలా భయంకరమైన, టెన్షన్తో కూడిన సీన్. బెస్ ఆ రాత్రంతా నిస్సహాయంగా భయంతో గడుపుతోంది. సమయం గడుస్తున్న కొద్దీ దూరం నుండి ఒక శబ్దం. గుర్రపు డెక్కల శబ్దం. అవును, ఠ్లాట్ 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 అని తన ప్రియుడు తిరిగి వస్తున్నాడని ఆమెకర్థమవుతోంది. కాని అతను నేరుగా ఉచ్చులోకి నడుస్తున్నాడు. సరిక అతని ఎలాగైనా హెచ్చరించాలి. ఆ ట్లాట్ ట్లాట్ అనే పదం కేవలం శబ్దాన్ని వర్ణించడం కాదు, దీన్ని ఒనోమాటోపియా ఉంటారు. అంటే శబ్దాన్ని అనుకరించే పదాన్ని వాడడం. ఓ అవును. దీనివల్ల మనం కూడా బెస్తో పాటు ఆ గుర్రం దగ్గరికి వస్తున్న ఫీలింగ్, ఆ ఉద్రిక్తతను మనమే స్వయంగా అనుభవిస్తున్నట్లు అనిపిస్తోంది. కవి మనల్ని కథలో లీనం చేయడానికి ఈ టెక్నిక్ వాడారు. ఇక బెస్ట్ పరిస్థితి చూస్తే నోరు మూసివేయబడింది, శరీరం కట్టివేయబడింది, అరవలేదు, కదలలేదు. అలాంటి నిస్సహాయ స్థితిలో ఆమె ప్రాణాలకు తెగించి అతడిని హెచ్చరించాలని చూస్తోంది. చాలా కష్టపడి తన చేతివేళ్లను మెల్లితిప్పుతూ తనకు గురిపెట్టిన ఆ తుపాకీ ట్రిగ్గర్ను పట్టుకోవడానికి ప్రయత్నిస్తోంది. ఆ క్షణంలో ఆమె మనసులో ఎంత సంఘర్షణ జరిగుంటుందో. ఇది త్యాగానికి పరాకాష్ఠ. ఇక్కడున్న వ్యంగ్యం అంటే ఐరానీ చాలా శక్తివంతమైనది. ఐరనీనా? ఎలా? వాళ్లు ఆమెని చంపడానికి ఉద్దేశించిన ఆయుధాన్నే ఆమె తన ప్రియుడిని కాపాడడానికి ఒక సాధనంగా మార్చుకుంటుంది. నిజమే. ఆమె నోరు మూయించబడింది, కాని ఆమె తన మరణంతో ఒక పెద్ద శబ్దం చేయబోతోంది. ఇది నిస్సహాయత నుండి పుట్టిన ఒక శక్తివంతమైన చర్య. అవును. హైవేమ్యాన్ సత్రం గేటు దగ్గరకు రాగానే ఆమె తన వేళ్లతో ఆ ట్రిగ్గర్ను నొక్కుతుంది. తుపాకీ పేలుతుంది. ఆ గుండు నేరుగా ఆమె గుండెల్లోకి. ఆ శబ్దం ఒక పెద్ద హెచ్చరికగా పనిచేస్తుంది. ప్రమాదాన్ని పసిగట్టిన హైవేమ్యాన్ గుర్రాన్ని వెనక్కి తిప్పుకుని చీకటిలోకి పారిపోతాడు. అతను బతికాడు. కాని ఆమె ప్రేమ కోసం తన ప్రాణాలను అర్పించింది. ఆ త్యాగం యొక్క లోతు, అది కేవలం ప్రేమికుడి కోసం ప్రాణాలివ్వడం కాదు, అది ఒక ఎంపిక. తన ప్రాణం లేదా అతని ప్రాణం అనే పరిస్థితి వచ్చినప్పుడు ఆమె రెండవ ఆలోచన లేకుండా తనని తాను అర్పించుకుంది. ఆ తుపాకీ శబ్దం కేవలం ఒక హెచ్చరిక కాదు, అది ఆమె చివరి ప్రేమలేఖలాంటిది. సరిగ్గా చెప్పారు. మరీ వీటన్నిటినీ కలిపి చూస్తే హైవేమ్యాన్ ఆ రాత్రికి బతికిపోయాడు. కాని కథ అక్కడితో సుఖాంతమవ్వదు. అవ్వదు. మరుసటి రోజు ఉదయం తనను కాపాడటానికి బెస్ ఎలా చనిపోయిందో అతనికి తెలుస్తుంది. ఆ వార్త అతన్ని పూర్తిగా కుదిపేస్తుంది. అతన్లోని ప్రేమికుడు చనిపోయి ఒక ప్రతీకార వాంఛతో రగిలిపోతున్న మృగం బయటకొస్తుంది. అవును, ఇక్కడే అతని పతనం మొదలవుతోంది. దుఃఖం, కోపం అతన్ని గుడ్డివాణ్ణి చేస్తాయి. అతను విచక్షణ కోల్పోయి తిట్లు తిడుతూ మళ్లీ అదే దారిలో వెనక్కి వెళ్తాడు. ఇది వీరత్వం కాదు, ఆత్మహత్యా సదృశం. అతను ప్రతీకారం తీర్చుకోవాలనే ఆవేశంలో ఉన్నాడు. కాని సైనికులు అతని కోసం రెడీగా ఉంటారు. అతని మరణాన్ని వర్ణించిన తీరు చాలా చాలా క్రూరంగా ఉంటుంది. పచ్చిగా ఉంటుంది. అతన్ని ఒక కుక్కను కాల్చినట్లు నడిరోడ్డుపై కాల్చి చంపారు. ఈ వాక్యం వింటుంటేనే చాలా బాధగా అనిపిస్తోంది. అవును, పద్యం మొదట్లో మనం చూసిన రొమాంటిక్ హీరో ఇమేజ్ను ఈ ఒక్క వాక్యం పూర్తిగా నాశనం చేస్తోంది. అతని మరణంలో గౌరవం లేదు, కేవలం అవమానం, క్రూరత్వం మాత్రమే ఉన్నాయి. కరెక్ట్. ఈ వర్ణన ద్వారా కవి మనల్ని శృంగార ప్రపంచం నుండి కఠినమైన వాస్తవికతలోకి లాగేస్తాడు. సమాజ నియమాలను ధిక్కరించిన హీరోకి చివరికి ఎలాంటి గతి పడుతుందో చూపిస్తాడు. అవును, అతని ఆకర్షణ, ధైర్యం ఏవీ అతన్ని కాపాడలేకపోయాయి. కాని ఆశ్చర్యకరంగా పద్యమిక్కడితో ముగియదు. అవును, అదే ఈ పద్యంలోని అసలైన మ్యాజిక్. వారి భౌతిక కథ ముగిసినా వారి ప్రేమ కథకు ముగింపు లేదు. లేదు. కవి చివరి భాగంలో కథను ఒక అతీంద్రియ, సూపర్ న్యాచురల్ స్థాయికి తీసుకువెళ్తాడు. చల్లని గాలి వీచే శీతాకాలపు రాత్రులలో హైవేమ్యాన్ దెయ్యం ఇప్పటికీ ఆ పాత రోడ్డుపై గుర్రంమీద వస్తూనే ఉంటుందని. బెస్ దెయ్యం ఆ పాత సత్రం కిటికీలోంచి అతని కోసం ఎదురుచూస్తూనే ఉంటుందని వర్ణిస్తాడు. అంటే మరణంలో అయినా వాళ్లు కలిశారు. సరిగా. ఈ ముగింపు కథకు ఒక జానపద కథ లేదా ఒక పురాణగాథ స్థాయినిస్తుంది. ఇక్కడి దెయ్యాలు మనల్ని భయపెట్టడానికి లేవు. వారి ప్రేమ ఎంత బలంగా ఉందో చెప్పడానికి ఉన్నాయి. అవును, అది మరణాన్ని, కాలాన్ని కూడా దాటి నిలిచిందని చెప్పడానికి కవి ఈ మార్గాన్ని ఎంచుకున్నాడు. వాస్తవ ప్రపంచంలో ఓడిపోయిన వారి ప్రేమ
ఆత్మల ప్రపంచంలో శాశ్వతంగా గెలిచింది. విషాదానికొక అందమైన శృంగారభరితమైన ముగింపు. అద్భుతం. అవును. మనం ప్రధాన ఇతివృత్తాలను గమనిస్తే తీవ్రమైన, హద్దులు లేని ప్రేమ ఒక వ్యక్తి అసూయ సృష్టించగల విధ్వంసం. మరియు ప్రేమ కోసం చేసిన అంతిమ త్యాగం. ఈ అన్ని ఎలిమెంట్స్ని కలపడం వల్లే ఈ పద్యం ఇన్ని సంవత్సరాలుగా నిలిచి ఉంది. శృంగారం, యాక్షన్, విషాదం మరియు అతీంద్రియ అంశాలను ఇంత గెషిక్ట్గా కలపడం వల్లే ఇది ఇంత ఫేమస్ అయింది. ఇది మన ముందొక ముఖ్యమైన ప్రశ్నను కూడా ఉంచుతుంది. అవును, ఈ కథను ఇంత లోతుగా విశ్లేషించిన తర్వాత మనల్ని ఆలోచింపజేసే ఒక విషయం మిగిలి ఉంది. ఈ మొత్తం విషాదానికి టిమ్ అసూయే కారణమని మనకు స్పష్టంగా తెలుస్తోంది. అయితే ఈ కథలో అసలైన ప్రతినాయకుడు అంటే విలన్ ఎవరు? మంచి ప్రశ్న. కేవలం ఒక వ్యక్తి అసూయేనా, లేక క్రూరంగా కనికరం లేకుండా ప్రవర్తించిన రాజసైనికుల, లేదా ఒక దోపిడీ దొంగను హీరోగా, చట్టాన్ని ప్రతినాయకుడుగా చూసేలా చేసే సమాజమా? దీని గురించి ఆలోచించటం ఈ పద్యం యొక్క లోతైన అవగాహనకు దారితీస్తోంది.